కేసును విచారించిన పిదప వాదోపవాదాలు విన్న తరువాత నిందితుడు సుదీప్ నిర్దోషి అని ఈ కోర్టు నమ్ముతుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ సత్యమని శ్రీమతి భువనేశ్వరి గారి తప్పిదం కూడా ఏమీ లేదని నిర్ధారణ అయింది. దొంగ సాక్ష్యాలు చెప్తూ డబ్బుల కోసం అక్రమ మార్గంలో వెళ్తున్న ఈ గురవయ్యను ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించడం అయింది. తన తల్లిదండ్రులకు సహకరిస్తూ ఈ నేరంలో పాలు పంచుకున్న తమ కూతురు మల్లికి 6 నెలల పాటు జైలు శిక్ష విధించడమైంది. ఈ కేసులో తన అద్భుతమైన ప్రతిభను కనబరిచిన లాయర్ దివ్యను అభినందిస్తూ ఈ కేసు విచారణ ముగిస్తున్నాను. The court is adjourned. దివ్య గారు, మీరు సూపర్ అండి. సూపర్ అంటే సూపర్ సూపర్. మా నాన్నగారు వాదించినా మీలాగా వాదించలేకపోయేవారేమో. అదేం లేదండి. లేదమ్మా, వాడు చెప్పిందే నిజం. అద్భుతంగా వాదించాం. నాకంటే నీ వాదనే బాగుంది. అయ్యో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మావయ్య. వదినా, చాలా థ్యాంక్స్. మీరు నన్ను కాపాడారు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే అత్తయ్య. కంగ్రాట్స్ అండి దివ్య గారు, సూపర్ గా వాదించారు. వాదనలో మీ మావయ్య గారినే మించిపోయారండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నా తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి కేసులు మరెన్నో వాదించి గెలవాలని కోరుకుంటున్నాను. ఉంటానండి. కంగ్రాట్స్ మేడం, అద్భుతంగా వాదించారు మేడం. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇక్కడ? మీ వాదన చూడాలని వచ్చాను మేడం. నా కేసు కూడా ఇలాగే వాదించి నన్ను గెలిపించండి మేడం. మీ కేసు నేను వాదించడం లేదండి. అదేంటి మేడం, నిన్నటి వరకు మీరే వాదిస్తానన్నారు. లేదండి, నాకంటే సీనియర్ లాయర్, గొప్ప లాయర్ వాదించబోతున్నారు. ఎవరండి? మావయ్య గారు. నేను వాదించటం ఏంటమ్మా? నువ్వే వాదించవచ్చు కదా. తన కేసు మీరు వాదిస్తేనే బాగుంటుంది మావయ్య. మీరైతేనే తనకి న్యాయం చేస్తారు. ఏమ్మా, నువ్వు వాదిస్తే తను ఓడిపోతుందనా? చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తే అది ఎంత నరకంగా ఉంటుందో ఇప్పటి వరకు దీపు మీరు ఫేస్ చేశారు కదత్తయ్య. అలాంటి నరకమే ఈ అమ్మాయి కూడా అనుభవిస్తుంది. కట్టుకున్న భర్తకి దూరం అవ్వాల్సి వస్తుందని భయపడుతోంది. తనకి న్యాయం చెయ్యాలి.
కానీ ప్రసాద్ వాదిస్తుంది తన భర్త తరపున కదా. లేదు, ఈసారి ఈ అమ్మాయి తరఫున నేను వాదిస్తాను. తనని గెలిపిస్తా. మావయ్య చాలా థ్యాంక్స్. ఎలాగైనా నా భర్తను నాకు ఇప్పించండి సార్, మీరే నాకు దేవుడు. ప్రసాదు, ఈ అమ్మాయి తరపున వాదిస్తే మనకు ఫీజు రాదు కదా, నష్టపోతాం. పోనీలే, డబ్బు పోతే పోయి. ఇన్నాళ్ళు నేను డబ్బు కోసం వాదించాను, ఇప్పుడు న్యాయం కోసం వాదిస్తా. న్యాయం గెలవాలి. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. మీలాంటి గొప్ప న్యాయవాదులు న్యాయం వైపు నిలబడితే ప్రతి సామాన్యుడికి న్యాయం దొరుకుతుంది. కానీ నాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. మా మావయ్య మీ పక్కన ఉన్నారంటే న్యాయదేవత మీ పక్కన ఉన్నట్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. దివ్య గారు, నాన్నగారు వాదిస్తే బానే ఉంటుంది, కానీ మీరు వాదిస్తే ఇంకా బాగుంటుంది కదా. నేను వాదించలేక కాదండి, ఈ కేసు విషయంగా ఇంట్లో ఒక పందెం నడుస్తోంది, గుర్తుందా? నేను ఈ కేసులో వాదించి గెలిస్తే మావయ్య గారు ప్రాక్టీస్ ఆపేయాలని, ఓడిపోతే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టారు కదా, మీకు గుర్తుందా? అందుకే ఈ కేసు మావయ్య గారు వాదించి గెలిస్తే ఆ పందెము ఉండదు, ఏ కండిషను ఉండదు. మావయ్య గారు ప్రాక్టీస్ చేయొచ్చు, మనము ఇంట్లో ఉండిపోవచ్చు. విన్నావా ప్రసాద్, అది తన ప్లాన్. అస్సలు ఒప్పుకోకు. చింత జరిగినా మీకు ఇంకా బుద్ధి రాదా పిన్ని? దీపును కాపాడిన కృతజ్ఞత కూడా లేదా మీకు? అసలు మీరు మారరా? హర్ష, లేదు భువన, దివ్య కరెక్ట్గానే ఆలోచించింది, మంచి నిర్ణయం తీసుకుంది. అందరం కలిసి ఉండాలన్న ఈ అమ్మాయి కోరిక నాకు బాగా నచ్చింది. అమ్మా దివ్య, తప్పకుండా ఈ కేసు నేను వాదిస్తాను, గెలుస్తాను. నాపై నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మావయ్య. ఈ ఆనందాన్ని ఇలాగే ఇంటి వరకు కంటిన్యూ చేద్దాం, పదండి. త్వరగా ఎక్కించండి. ఒసే పనికి మానేందానా, చివరి నిమిషంలో అంతా పాడు చేసావు కదే. వాళ్ళలా వాగేసరికి ఆగలేకపోయానయ్యా. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడమేనా? ఇప్పుడు చూడు, ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏయ్ దివ్య, ఏయ్ దివ్య, ఏయ్ దివ్య. ఏంట్రా ఒళ్ళు కొవ్వెక్కిందా? మర్యాదగా మాట్లాడు. ఇంతదాకా వచ్చాక మర్యాద ఏంటి? మమ్మల్ని జైలుకి పంపిస్తావా? నీ అంతు చూస్తాము. ఏడాది పాటే జైలు. బయటికొచ్చాక నీకుంటుంది. ఏం చేస్తారు? మీలాంటి వాళ్ళకి భయపడేదాన్ని కాదు నేను. ఏంటి భయపడవా? మేమేంటో తెలుసా నీకు? నీచులం, దుర్మార్గులం, తొడి గుడ్డతో గొంతులు కోసే రకం. పోయి పోయి మాలాంటి వాడితో పెట్టుకున్నావు, నీకు నూకలు చెల్లిపోయినట్టే. సరిగ్గా ఏడాది తర్వాత నీకు చావొస్తుంది.
అంతదాకా ఆగడం ఎందుకయ్యా? ఎలాగో జైలు శిక్ష పడింది, తన్నిప్పుడే చంపి జైలుకి పోదాం. హ!